ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు నరేందర్ గౌడ్ పాపనపేట సర్పంచ్ బొమ్మలు ఎట్లా పక్కన టైగర్ పులి బొమ్మ బాధపసి పెట్టాడు వారి మన సర్పంచ్ ఇది పెడితే పేరైతే ఏం రాదన్నా ఎక్కడ పోయినా మంచి కట్టె కుర్చీలో కూర్చున్నాడు అంటారు ఏం చేయాలో రాక ఇప్పుడు మనం మెదక్ జిల్లాకు వచ్చినాయిగా ఈ నమ్మను అక్కడ బాగా తిరిగే కదా ఇప్పుడు మెదక్ వచ్చినాయిగా మెదక్ ఎక్కడ అంటే పాపనపేట మండలి పెట్టుకుంటారు ఇక మేడం సర్పంచ్ మేడం పేరు వచ్చేసి పావని ఇక అన్న సూనిగా పక్క పసం ఉంటాడు కానీ మరి టైగర్ అంటున్నాడు అన్న మిసాలు బాధ వస్తున్నాయి మరి అన్నయ్య మాట చూస్తేనే అదిరిపోవాలి అన్న పేరు వచ్చేసి నరేందర్ గౌడ్ ఇక దాదాపు ఒక 25-30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు టీడీపీ ప్రభుత్వంలో కూడా వార్డు మెంబర్ చేసినాడు ఇక అవన్నీ రాజకీయ ప్రస్థానం పెట్టి అవన్నీ తెలుసుకుంటా దాంతోపాటు ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమం అయితే చాలా నెలలు స్కూల్ చదువుకునే పిల్లలకు కానీ పేదలకు కానీ అందరూ కూడా జేబులో చేయబెడితే మాత్రం కాదని కూడా పంపిస్తున్నాను అంత మంచి కార్యక్రమం ఉన్నాయి ఇక అవన్నీ చెప్పుడు కంటే అన్న నోట్లకెళ్ళి మంచుకుంటాయి ఇక అవన్నీ తెలుసుకుందామండి జరసుబెట్టి పిల్లగా నమస్తే మేడం నమస్తే బాగున్నావానా బాధ వస్తున్నదా అంగి కడక్కున్నా మిసాల్ చెప్పే ఒకసారి అప్పుడు తెలుస్తావా మిసాల్ అట్లా మెయింటైన్ చేస్తావు ఇది బాబు అట్లా ఉండాలి మరి గౌడ్ అంటే అట్లా కనిపించాలి మనకి అయితే ఇప్పుడు పాపన పెట్టుకు వచ్చిండే మరి మీ ఊరికి ముచ్చట పెట్టికి సూర్యతమయ్యా చెప్పన్నా ఇక మరి ఏమడదు నాకు అన్ని కరాకరా చెప్పాలి నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది మహిళ రిజర్వేషన్ రావడం వలన పోటీ చేయడం జరిగింది నా గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించారు మా ఎమ్మెల్యే సార్ ఆశీర్వాదంతో మేము గెలవడం జరిగింది నరేందర్ గౌడ్ పాపన్నపేట కుటుంబంలో రాజకీయం చేసిన మీరే రాజకీయాలకు వస్తారా రాజన్న 2007 నుంచి అప్పట్లో పంచాయతీ ఎలక్షన్లో నేను మెంబర్గా నిలబడ్డా టీడీపీ సర్పంచ్ టీడీపీ ఎంపీటీసీ మేమే కైవసం చేసుకున్నాం భారీ మెజార్టీతో అప్పట్లో కూడా గెలిచినాను నాకు అపోజిట్ ఉన్న మెంబర్కి 20 ఓట్లు వచ్చినాయి అప్పట్లోనే వార్డు మెంబర్గా మెజార్టీ బాగానే మెజార్టీ హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన అట్లా నుంచి స్టార్ట్ చేస్తే నాకు మళ్ళీ టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చారు టీడీపీ నుంచి పట్టణ అధ్యక్షునిగా పనిచేసిన 2 సంవత్సరాలు అట్లా స్టార్ట్ చేసిన మా మైనంపల్లి హనుమంతరావు సాబు 2009 నుంచి నాకు పరిచయము మా ఎమ్మెల్యే గారుగా మెదక్ శాసనసభ్యులుగా గెలవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే పని చేసుకుంటూ వచ్చినాము అక్కడ నుంచి స్టార్ట్ అయినాం మధ్యలో కొద్దిగా పార్టీలు చేంజ్ అయినా మాది అలాగనే కొనసాగింది టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది అక్కడ టీడీపీ కొంచెం కింది స్థాయిలో పడిపోవడం అయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందుకు నడిచినాయి కాబట్టి అట్లా మళ్ళీ అందులో మేము బీఆర్ఎస్లోకి పోయినాం మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది మళ్ళీ ఎంఎస్ఎస్ఓ నుంచి మా శాసనసభ్యులు ముందు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది మేము 2007 నుంచి స్టార్ట్ అయినా రాజకీయ ప్రస్తావన మెంబర్గా గెలిచి అట్లనే మన టీడీపీలో పట్టణ అధ్యక్షునిగా పనిచేసిన ఇక అదే రకంగా ముందు మనకు సోషల్ యాక్టివిటీకి కూడా పనిచేసుకుంటూ వచ్చినాం నా గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి పనిచేయడము అనారోగ్య కారణాల వల్ల ఉన్న దవాఖాన హాస్పిటల్లో ఉన్న పోయి పనిచేయడము నాతో వచ్చినంత మరి గీత తమాషా మాట్లాడుతున్నావు చదివిన చదువుకోమా నేను ఇంటర్ ఇంట్లో 12 ఏడో చదివినా ఇక్కడ పాపన్నపేటలో 10th వరకు చదివిన టేక్మాల్లో పాస్ అయినా మరి షాజ్ ఎప్పుడు చేసుకున్నావు పెళ్లి మేడం 2006లో 2003 మేడం చూసినావా అప్పుడే 2003లో అయితే మరి నువ్వు మాట్లాడుతావు కోపంగా ఉంది అమ్మాయిని చూసిన సంబంధం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మీరు ఇది కథ చెప్పాలి మాకు దగ్గర సంబంధం దగ్గర పెద్దలు చూసింది ఎంతమంది పిల్ల మాకు 2 బిడ్డలు పాపం చదువుకుంటారా బీటెక్ 3rd ఇయర్ అన్న
చిన్న ఆమె సెకండ్ ఇయర్ అయిపోయింది అచ్చా ఎంత సెట్ అయిపోయింది అందుకే ఇప్పటికీ ఊరి మధ్యలో ఉంటుంది ఇది ప్రజలను అన్న. ఇక ప్రజలతోటే ఉంటా. అన్న. ఇక అన్ని నాకు సబ్బండ వర్గాలు చాలాగా ప్రేమగా చూసుకుంటాయి నన్ను. నేను కూడా అట్లనే కలిసిపోతాను. అన్న మైనార్టీలకు వెళ్ళిపోతే మైనార్టీలలోనే ఉంటా, వాళ్ళతోటే ఉంటా, వాళ్ళ కార్యక్రమాలలో కూడా పూర్తిగా అన్ని రకాలుగా ఉంటాం. నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక్కలాగానే చూస్తారు ఇక. ఏసీలలోకి పోయినా అనుకో వాళ్ళ ఏసీలలోనే ఎట్లుంటాయి నాకు ప్రేమలు ఉంటాయి. మామ, కాక, బావమరిది అన్ని అట్లనే ఉంటాయి. ఇంకా నాకు ఎక్కువ మంది మామలు, బావలు, బావమరులు ఇట్లనే ఉంటారు. అదే రకంగా ఇప్పుడు వీళ్ళకి మొన్న ఎస్సీ వాళ్ళకి ఏది ఆపద వచ్చినా ముందుండి పని చేస్తాం. అన్ని ఈ హాస్పిటళ్ళకు కానీ ఎల్ఓసి ఇప్పియడము, సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పియడము, వాళ్ళు ఏదన్నా ఇట్లా చనిపోతే పోయి పైసలు ఇవ్వడము, నా తోచినంత అంతా తెలుసుకున్నాను ముందు కంటే మాట్లాడు మరి ఎట్టకేళ్లకు పోయిన అంటే అప్పుడైతే మీరు వార్డు మెంబర్ చేస్తారు మంచి వార్డు ఏమంటారు గ్రామ సర్పంచ్కి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మేడం నిలబెడతారు సర్పంచ్. ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు సమస్యలు ఏం చెప్పినా ప్రజలు రాజన్న ఇంటికి ప్రతి ఇంటికి పోయి నేను నన్ను లోపలికి కూర్చునే పెట్టుకొని ఆశీర్వదించాను. బిడ్డ నేను గెలిపిస్తాం, గతంలో ఒకసారి ఓడిపోయినా ఈసారి నువ్వు గెలవాలి అని నాకు అందరూ ఇంట్లోకి తీసుకుపోయి కూర్చునే పెట్టి నువ్వు మంచిగా గెలుస్తావు బిడ్డ, నువ్వు మంచిగా చెయ్యి, అది చెయ్యి, ఇది ఏం చేస్తావు బిడ్డ అంటే కూడా నేను ఇది ఊర్లో ఏదైనా అవసరం ఉండదో లోటుబాట్లు ఏమేమి ఉన్నాయో చేస్తామని చెప్పడం జరిగింది. చేస్తాము. వాళ్ళకి నమ్మకం నా మీద కానీ నా కుటుంబము, మా నాన్న ఏంది మేమేంది అనేది వాళ్ళకి అందరికి తెలుసు. కాబట్టి బిడ్డ చేస్తాడు ఏదున్నా చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అనేది నమ్మకం వాళ్ళకు ఉంటది, ఉన్నది కూడా. కూడా ఏది చెప్పినా మనం పోతాం చేసిన వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పిల్లగాడు ఏది చెప్పినా చేస్తానని నమ్మకం. ముందే మనని తీసుకుపోయి ఇంట్లో కూర్చుని పెట్టి శాలువలు కప్పిండు రాజన్న. ముందే ఇంట్లోకి తీసుకుపోయి కూర్చుని పెట్టి శాలువలు కప్పిండు. అంత ప్రేమ చూపించి మాట్లాడుతా రాజన్న. ఖర్చు ఎంత వచ్చింది మనకి ఎలక్షన్? ఏం లేదు రాజన్న, చాయ్ రాజన్న మా దగ్గర ఏం తీసుకోరు. మా దగ్గర అవన్నీ ఏం నడివాయి చాయ్ పాని అంతే. మెజార్టీ 666 వచ్చింది. 14 వార్డులు రాజన్న. 14 వార్డులలో 9 వార్డులు వచ్చినాయి. 9 గ్రామంలో రాజన్న అక్కడ నుంచి నా పాపన్నపేట గ్రామంలో నేను చేసిన అభివృద్ధి చెప్తున్నా విను రాజన్న. చిన్నర్జనవాడల మోరీలు పూర్తయినాయి రాజన్న. పెద్దర్జనవాడల మోరీలు పూర్తయినాయి. సిసి రోడ్ వేసిన రాజన్న. ఒకటి మాకు పాపన్నపేటకు బైపాస్ అని ఉంటుంది రాజన్న. అది ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ ఒక 10 లక్షల వరకు స్టార్ట్ అయిపోతుంది రాజన్న. ఇంత మొత్తం ఆ బైపాస్ అనేది మరదొడ్డి కృష్ణ ఇల్లు అని ఉంటుంది రాజన్న, డీలర్ షాపు. అక్కడ నుంచి బైపాస్ మండలాఫీస్ దాకా వెళ్తుంది రాజన్న. మాకు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పాపన్నపేటలో మార్కెట్ నడి సెంటర్లో అవుతుంది రాజన్న మాకు ప్రతి బుధవారం రోజు. ఇక రావడానికి పోవడానికి ఉండదు ఇక. కాబట్టి మాకు ఊర్లోకి రావాలంటే పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ బైపాస్ వేస్తా అని చెప్పి కూడా మాట ఇచ్చిన, అది కంప్లీట్ చేస్తున్నా రాజన్న. ఇంత కంప్లీట్ చేసేస్తా. కొంచెం స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా రాజన్న. మొత్తం ఫండ్ మనకు ఇవ్వరు కదా. మొన్న ఎమ్మెల్యే సార్కు రిక్వెస్ట్ చేస్తే ఒక 10 lakhs ఇచ్చిండు, అది కూడా అక్కడనే పెట్టిన. అంతకుముందు ఒక 15 లక్షలు వేసినాము, ఇప్పుడు ఒక 10 lakhs వేస్తున్నాము. వేస్తాం ఇక ఇంకా కొన్ని రోజులలో స్టార్ట్ అయిపోతుంది. ఇక ఊర్లో మోరీలు అయితే అయినాయి అన్న. ఇప్పుడు బోర్లు వేపించిన. కొత్తపల్లి దగ్గర ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది రాజన్న. మాకు కొన్ని ఏళ్ళ నుంచి బోర్ అనేది లేదు రాజన్న, వాటరే లేదు. నేను గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే బోర్ వేసిన రాజన్న. నీళ్లు పడ్డాయి మంచిగా, అవసరాలకు నడుస్తుంది రాజన్న. ఆ ఊర్లో నీళ్ళే పడాయి అన్నారు. ఏ సర్పంచులు కూడా ఇప్పటి వరకు బోర్ వేసిన దాఖలాలు లేవు రాజన్న. నేను గెలవగానే పోయి బోర్ వేసిన, దేవుని దయ వల్ల నీళ్లు పడ్డాయి. మంచిగా వాళ్ళకు అవసరాలకు దాహం తీర్చే విధంగా పనిచేస్తున్న రాజన్న. అక్కడ విలేజ్ కొత్తపల్లి ఆమ్లెట్. ఇక ఊర్లో
అక్కడక్కడ మోటార్లు పెట్టిన రాజన్న, కొత్త మోటార్లు పెట్టిన. మోటార్లు అన్ని పాతవి అని తుప్పు పట్టినాయి రాజన్న. మొత్తము మా దగ్గర 50 మోటార్లు ఉంటాయి. 50 మోటార్లు కూడా తుప్పు పట్టినాయి అన్ని. అంటే తుప్పు పట్టినాయి అంటే అవి అదే దాని పాతగా అయిపోయినాయి, పవర్ దిగిపోయింది. ఇక ఆన్లైన్లో మొన్న కొత్త మోటార్లు పెట్టిన. ఇక ఇంకా కొన్ని మోటార్లు తీసుకొచ్చి పెడదామని ఆలోచనలో ఉన్నాము. ఇక కొంచెం ఇప్పుడు గెలిచి కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిలే కదా రాజన్న, 4 నెలలే కదా. అట్లా నడుస్తూ ఉంది, అభివృద్ధి నడుస్తూ ఉంది. ఇంకా కొంచెం ఒక సీసీ రోడ్ పోతాం అనుకుంటున్నాం గల్లీలో. కొంచెం మోరీలు కట్టేది ఉన్నది. ఇక నడుస్తూ ఉన్నది రాజన్న, మెల్లగా నడుస్తుంది. ఒకటి ఎస్సీ వాళ్ళకు, కమ్యూనిటీ వాళ్ళకు మాట ఇచ్చినాము రాజన్న. అది కూడా మొన్న పెంతు భీం వరకు అయింది రాజన్న. పెంతు భీం వరకు అయింది, అది నడుస్తుంది వర్క్. ఇక మహిళా బిల్డింగులు కూడా నడుస్తున్నాయి రాజన్న, ఇంకా వర్క్ కాలేదు. 2 మహిళా బిల్డింగులు ఉన్నాయి, కొంచెం అవి చేద్దామని మెటీరియల్ అక్కడ వేసినాము. ఇక పాపనపేటలో ఎక్కడ లేదు రాజన్న, లైటింగ్ అనేది లేకుండే. 250-300 స్తంభాలు ఉన్నాయి, ఎక్కడ కూడా లైటింగ్ లేదు, పెట్టిన దాఖలు కూడా లేవు. ఇక స్తంభాలకు అన్నిటికీ లైట్లు, కొత్త లైట్లు తెచ్చి పెట్టిన రాజన్న. ఇక మల్లంపేట రోడ్డుకు ఇటు పాపన్నపేట సుభాష్ చంద్ర పెద్ద ఉన్నది కదా రాజన్న, మెయిన్ రోడ్లో అక్కడ వేరే విలేజ్కి పోవడానికి సెంటర్లో చీకటి ఉండే. మొన్న అక్కడ ఐమాక్స్ లైట్ పెట్టడం జరిగింది. ఇది 6 బల్బులు ఉంటాయి రాయన్న. అది పెట్టిన సెంటర్లో మొత్తం పట్టపగలు కనబడుతుంది, పట్టపగలు కనబడుతుంది. ఇక ఊర్లో డివైడరు ఆడికెళ్ళి ఇంటికి బటర్ఫ్లై లైట్లు ఉన్నాయి, సుభాష్ చంద్రబోస్ కాడికెళ్ళి ఎల్లమ్మ గుడి వరదాకా అవన్నీ కూడా మొన్న రిపేర్ చేయడం జరిగింది రాజన్న. మంచిగా ఇక తెల్లం దాకా బట్ట పగలు కనబడుతుంది. మరి తమాషా మాట్లాడుతున్నావు గట్లనే. మరి గతంలో మన కేసీఆర్ సార్ పొందిన సంక్షేమ పథకాలు, ఈ కిత్తలు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తా అవిజా రాజన్న. గత పాలకులు కేసీఆర్ సాబ్ చేసిన 10 ఏళ్లలో ఏం చేసిండు రాజన్న? దళితుని సీఎం చేస్తా అన్నాడు, చేయకపాయ. 2 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యకపాయ. రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయకపాయ. ఆయన చేసిన పథకాలు 7 కాళేశ్వరం అంటూ పెట్టిండు. అందులో కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణము వాళ్ళ కుటుంబమే కథం పెట్టి. ఆయన చేసిన అభివృద్ధి ఏడుంది రాజన్న? మేము చేసిన అభివృద్ధి మా సారు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ 3 నెలల అయింది. మేము సన్న బియ్యం ఇవ్వబడితే, రైతు భరోసా ఇవ్వబడితే, ఫ్రీ బస్ ఇవ్వబడితే, రుణమాఫీ చేసినాం, ఏకతాటిగా రుణమాఫీ చేసినాం. 1,90,000 వరకు చేసినాం. ఇక అది కూడా 2 లక్షల వరకు కూడా చేస్తాం. మేము చేసిన పథకాలు ఇవి రాజన్న. రాజన్న, కేసీఆర్ సార్ ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అల్లుడు వస్తే ఏడవంటాడు అని చెప్పే ఇయ్యకపాయ. ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం 5 లక్షలకు బ్రహ్మాండంగా. ఇప్పుడు మా విలేజ్లోనే రాజన్న 63 ఇండ్లు ఇచ్చిండు. 63 ఇండ్లు కంప్లీట్ అయినాయి. మళ్ళీ మేము సెకండ్ విడతకు వచ్చినాం. L1 అయిపోయింది, L2కి వచ్చినాం. మా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా ఉంటుంది రాజన్న. ఇందిరమ్మ ఇండ్లు అంటే కేసీఆర్ సారు మాట ఇచ్చి ఇయ్యకపాయే, కానీ మేము మాట నిలబెట్టుకున్నాం. మా రేవంత్ సార్, మా ఎమ్మెల్యే రోహిత్రావు, డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సార్, హనుమంతరావు సాబ్ ఆధ్వర్యంలో మా విలేజ్లో, మా కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి రాజన్న. ఇందిరమ్మ ఇండ్లే కాదు రాజన్న, అన్ని పథకాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నాయి. సన్న బియ్యము, 500 బోనసు, ఫ్రీ బస్సు, కొత్త రేషన్ కార్డులే లేకుండే రాజన్న. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము రేషన్ కార్డులు 100లకు 100 ఇస్తున్నాం. ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి, కుటుంబానికి వస్తున్నాయి, కొత్త మెంబర్లు కూడా యాడ్ అవుతున్నాయి. రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కులు అనేది కొన్ని ఏళ్ళు పడుతుండే రాజన్న. ఇప్పుడు ఇలా వచ్చి మేము మా వివిధ గ్రామాల నుండి పంపించగానే ఎంబటనే చెక్ వస్తుంది రాజన్న. కళ్యాణ లక్ష్మి ఇవ్వబడుతుంది, రుణమాఫీ
1,90,000 వరకు ఇచ్చినాం. మా పథకాలన్నీ 500 బోనస్ అన్నీ ఇస్తున్నాం రాజన్న. మా పథకాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి రాజన్న. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంది రాజన్న. పేద కుటుంబాలకు రూపాయి లేకుండా నడిపించుకుంటున్నాము. వడ్డీ లేని మహిళలకు వడ్డీ లేని రుణము ఇస్తుంది మా ప్రభుత్వం. ఇక పథకాలు అనేటి అన్నీ మరి ఈ సొంత డబ్బుతోటి నరేందర్ గౌడ్ అంటే నేను ఉన్నా అనే వ్యక్తి సొంత డబ్బుతోటి చేసిన కార్యక్రమం సోషల్ యాక్టివిటీలు అయితే మస్తు పేరున్నది. వాటి గురించి వివరంగా చెప్తావా ముచ్చట? రాజన్న, నేను సోషల్ యాక్టివిటీలో ముందుండి పని చేస్తా. మీరు గెలవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు నాతో తోచినంత, ఇక అమౌంట్ చెప్పద్దు కానీ తోచినంత నేను ఇచ్చినట్టు కదా రాజన్న. ఎంత ఇచ్చినా ఇచ్చేస్తా. వాళ్ళకి ఏది అవసరం ఉన్నా ఉండి దగ్గరుండి కార్యక్రమాలు అయిపోయిన దాకా ముందుండి పని చేస్తా రాజన్న. అదే ఒకటి కాదు, ఇక గుళ్ళకంటే ఇక నాకు ప్రేమ ఎక్క అన్ని దైవభక్తి అన్ని కులాలకు. ఇప్పుడు హిందువులకు కానీ ఇప్పుడు శివాజీకి మొన్న అవసరపడ్డది, నా తోటి తోచినంత అక్కడ ఉండి జయంతి రోజు ఆ కార్యక్రమం ముందు చేసిన. అంబేద్కర్ది ప్రోగ్రాం ఉండే, నాతో తోచినంత ఇచ్చిన, భోజనాలు పెట్టించిన, నేను ముందుండి కార్యక్రమం పూర్తి చేసిన. ఇక మైనారిటీ వాళ్ళ దాంట్లో కూడా అంతే, ముందుండి పనిచేస్తాం, వాళ్ళ ఎంబట ఉండి పనిచేస్తాం. ఇవాళ మొన్న వాళ్ళ మసీదులో పోల్స్ లేకుండే, ఏమంటారు శ్మశాన వాటికల అలా వాళ్ళ దాంట్లో కరెంటు లేదు, మొత్తం స్తంభాలు వేయించిన. అప్పటికే నేను సర్పంచ్ కాకముందే మసీదులో మన గోరీలలో ఇబ్బందిగా ఉండే, మొత్తం లైటింగ్ వేయించిన, స్తంభాలు వాతిపించిన. మళ్ళా ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళకు మన ఏసీ వాళ్ళకు మన అర్జనులు అంటాం మేము, వాళ్ళ ఇళ్ళల్లో కరెంటు పోల్సే లేకుండే. అక్కడ దాకా మా విలేజ్ ఇంకా చాలా దూరం ఉంటుంది, అటు లోపల పోతే అక్కడ మాలగుట్ట మీదకి వెళ్ళి అటు కింది దాకా మళ్ళీ మెయిన్ రోడ్కి ఎక్కుతాం. అక్కడ అన్ని లైటింగే లేకుండే. తెలంగాణ పొద్దున తిరిగిన కొన్ని ఏళ్ళ నుంచి ఇక ఇబ్బందిగా ఉంది. ముందే నేను అక్కడ స్తంభాలు వేయించిన. అక్కడ మేము వడ్లు గిన జోక్తాము, అక్కడ శిల్వ ఉంటుంది, ఆ శిల్వ కాడ పేద టమ్మం వేసి లైట్ పెట్టించిన. మంచిగా పట్ట పగలు ఉన్నది. ఇప్పుడు మాకు ఐకేపీ ఈ వడ్ల సీజన్కి వచ్చిన వరకు మంచిగా లైటింగ్ ఉంటుంది. తమాషాగా మంచిగా ఓలది వాళ్ళు వడ్లు పోసుకొని అక్కడ సెంటర్ను నడిపించుకుంటాం అట్లా. అదే కాకుండా ఇప్పుడు మన వెంకటేశ్వర జాతర కంటే ముందే 2 సంవత్సరాలు 1.5 years అవుతుంది, కొంచెం అటు ఇటు. అక్కడ కూడా ఇక్కడ నుంచి 1.5 kilometers ఉంటుంది వెంకటేశ్వర గుడి అని, పాచేరు అవుతారు. లైటింగే లేదు. ఇంతమంది సర్పంచులు వచ్చారు కానీ ఒక్కరు కూడా కరెంటు ఆలోచనే లేదు. 35 స్తంభాలు వేయించిన అక్కడ గుడి కాడ దాకా, 35 స్తంభాలు వేయించి అక్కడ బుడ్డి పెట్టిన. ఇప్పుడు మన జాతర చేసిన నా పేరు, నేను సర్పంచ్ అయినాకనే నాకు వచ్చింది వెంకటేశ్వర జాతర శ్రీరామనవమికి. ఇక జాతర వైభవంగా చేయించిన, అంగరంగ వైభవంగా జాతర నడిపించిన. లైటింగ్ మంచి కార్యక్రమాలు, 5 రోజుల కార్యక్రమాలు, కళ్యాణం చేయించిన. ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం చేయించిన, భోజనాలు పెట్టించిన. అక్కడ మొత్తం అందరికి గ్రామంలో అందరిని పిలిచి కళ్యాణం చేయించి మళ్ళీ తెల్లారి శ్రీరామనవమి అంటే శ్రీరామనవమికి ముందు రోజు వెంకటేశ్వర కళ్యాణము, శ్రీరామనవమి నాడు రామనవారి కళ్యాణం. ఆ రోజు బండ్లు. ఇక అట్లా ఆ కార్యక్రమం 5 రోజులు మంచిగా నడిపించిన. భోజనాలు పెట్టి మంచిగా గ్రామంలో అన్ని కార్యక్రమాలు. ఇక కళాకారు నాటక రంగాలు కూడా అనేది ఉంటుంది మా విలేజ్లో, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆడిపిస్తా. అక్కమ్మ ఆట అని వెంకటేశ్వర జాతర కాడ ఆడిరు. 4 రోజులు ఆడిరు, మంచిగా 3 రోజులు ఆడిరు. ఇక వాళ్ళకన్నీ ఏది అవసరం ఉన్నా ఇచ్చి మంచిగా ఆడిపిస్తా. మళ్ళీ ఇక్కడ మొన్న ఆడనేమో సూర్యచంద్రుల ఆట, ఈడనేమో అక్కమ్మ ఆట ఇక్కడ స్కూల్లో ఇక్కడ ఆడిపించిన. ఇక్కడ వాళ్ళకి అవసరానికి డబ్బులు ఇచ్చి ఏదన్నా ఏది పెట్టినా మంచిగా ఊర్లో అందరు గమ్మత్తుగా ఉండాలి కదా రాజా. కూర్చుండి చూసి తృప్తి పడడానికి ఆటలు ఉంటాయి కదా అన్ని గ్రామాలలో. మా ఇక్కడ ఉంటాయి కదా. ఇక రాజన్న ఇంతకుముందు కూడా మా జడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర పిల్లలందరూ మండల్ నుంచి గేమ్స్ ఆడిండ్రు. వాళ్ళకు కూడా భోజన సౌకర్యాలు 3-4 రోజులు మండల్ పోటీ అయినంత వరకు కూడా భోజనాలు పెట్టి వాళ్ళకు గిఫ్ట్స్
ప్రైజెస్ కూడా ఇప్పించిన వాళ్ళకి ఏది అవసరపడ్డా వాళ్ళకు మళ్ళా ఇక్కడ జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళకు పంపించడం జరిగింది. వాళ్ళకు డ్రెస్సెస్ ఇప్పించడము, ఇక వాళ్ళకు పడ్డ మెటీరియల్ అన్నీ ఇప్పించిన పిల్లలకు. మనం ఎక్కడ కూడా తగ్గమనుకో, ఇట్లాంటి యాక్టివేట్లో ముందుండి పని చేస్తాము. ఇదే కాదు, ఇంతకే ఆగేదేం లేదు, అది కొనసాగుతూనే ఉంటుంది. మనకు పదవి ఉండని ఉండకపోని ఇదే రకంగా ముందుకు పోతాం. మనతో పాటు వ్యాపారం చేసుకుంటున్నాము, అందులో ఒక మనం 10-5 మనం సోషల్ యాక్టివిటీకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదిగా కొనసాగుతూనే ఉంటుంది. ఏ కార్యక్రమం కానీ ముందుండి మనం పనిచేస్తాం. నా గ్రామంకు పూర్తిగా నేను ఒక సైనికులాగా పనిచేస్తాను. మాట్లాడితే పోయేముంది రాజన్న. అయితే మరి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది ఇంకా రాజన్న. మరి ఆ సమయంలో మీరు మేడం ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము పాపనపేట గ్రామంలో? రాజన్న, మా పాపన్నపేట నేను ఇంకా 4.5 సంవత్సరాలకు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది రాజన్న. చేసే కార్యక్రమాలు మస్తు ఉన్నాయి. మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, మా హనుమంతరావు సార్ ఆధ్వర్యంలో ఇంకా తెచ్చేటివి చాలా ఉన్నాయి. మొన్ననే రాజన్న మన పాపన్నపేటకు 2 కిలోమీటర్ 4 లైన్ రోడ్డు, బటర్ఫ్లై సైడ్ డ్రైనేజీ, గ్రిల్స్తో పాటు మొన్న ఎస్టిమేషన్ కూడా మా సార్కి ఇవ్వడం జరిగింది. మా సార్ తీసుకుపోయిండు. అట్లనే మా విలేజ్కి బైపాస్ రోడ్లు కూడా కావాలి, మా విలేజ్లో సీసీలు కూడా కావాలి. అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి మా సార్ దగ్గరికి దృష్టికి తీసుకుపోగలుగుతా. అవన్నీ చేపిస్తా. కొంచెం టైం పడుతుంది రాజన్న. 4.5 సంవత్సరాలలో ఇక తిరుగుతూనే ఉండాలి. ఏవైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మా విలేజ్ని ఎక్కడనో తీసుకుపోగలుగుదామనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతా రాజన్న. మాకు పిహెచ్ సెంటరు మొన్న కొంచెం శిథిలావస్థలోకి వచ్చింది. మొన్న పోయి చూసినాం. మా ఎమ్మెల్యే సార్కు ఎస్టిమేషన్ వేసి అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నా ఆయంలో చేయడం జరుగుతుంది. మా సారు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మా పాపన్నపేట హెడ్ క్వార్టర్ను అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని అనుకుంటున్నాం రాజన్న. ఆయన సపోర్ట్ ద్వారా, ఎమ్మెల్యే సార్ సపోర్ట్ ద్వారా. అట్లనే అంగన్వాడీ కేంద్రాలు కూడా 6 ఉన్నాయి మా దగ్గర. 6 2 ఉన్నాయి బిల్డింగ్స్, ఇంకా 4 లేవు రాజన్న. ఆ 4 కూడా మేము మా ఆయంలో కట్టి తీరుతాము. అవి కూడా మా సారు ఆధ్వర్యంలోనే నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది రాజన్న. సరే సరే రాజన్న. లేదు రాజన్న, ఖచ్చితంగా మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్ రాజన్న. మా గ్రామానికి రావాలి ఖచ్చితంగా రాజన్న.